ఎవరికి వాళ్ళు ఎవరిష్టం వచ్చిన వ్యాఖ్యానాలు వాళ్ళది. ఇక్కడ నిన్న కూడా నేను చెప్పాను చాలా క్లియర్గా, రషీదు జిలానీ ఇద్దరూ కూడా ఫ్రెండ్సే. ఒకప్పుడు ఖాన్ అనేవాడి దగ్గర పనిచేశారు. అతను వీధి రౌడీ అనుకుంటే వీళ్ళు ఆకు రౌడీలు అనుకోవాలి, లేదా అతను పేట రౌడీలు అంటే వీళ్ళు వీధి రౌడీలు అనుకోవాలి. అట్లాంటిది దందాలు చేస్తుంటే చూస్తా కూర్చున్న దాని సాక్షిగా గతంలో వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్స్ వస్తే ఇందులో ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి పక్షాన ఆ ఖాన్ ఉన్నాడు. చంపిన వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా కేసులో ఇరికిచ్చారు. తన ఇంటి మీద దాడి చేసి తన వాహనాన్ని దగ్ధం చేసి తన మీదనే 307 కేసు పెట్టి జైల్లో పెట్టించారు. దానికి వచ్చి ప్రతీకారం తెచ్చుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ డిస్ప్యూట్ జరిగిందో అప్పుడు అతను వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఏది ఇప్పుడు చంపినోడు. ఇప్పుడు బయటకు చచ్చిపోయిన అతను వైసీపీలోనే ఉన్నాడు కాబట్టి ఇంతకాలం ఇతను ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇతను ఆ ఎమ్మెల్యే వెనకాల తిరిగి ఉన్నాడు కాబట్టి బెయిల్ మీద వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇందులో చంద్రబాబు చేయించాడు, జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఉండదు, లేదా లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు చేయించేది ఉండదు. కాకపోతే వాళ్ళు నేర చరిత్రని తెలిసిన పార్టీల్లో సభ్యత్వాలు ఇచ్చుకుంటారు. అది వాళ్ళకు ఉన్నటువంటి దరిద్రం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో గొడవలకు పనికి వస్తారు అన్నటువంటి. ఫైనల్గా ఇప్పుడైతే ఆ రోజున ఆ వాహనం ధ్వంసం ఇట్లాంటి అన్నిటికీ పాల్పడినటువంటి ఇంకొక 5గురు ఉన్నారట. ఇప్పుడు చనిపోయినటువంటి రషీద్ పనిచేసే వైన్స్ దగ్గరనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. చంపినటువంటి జిలానీ ఇంకొక 5గురిని చంపుతానని కూడా చెప్పాడట. మీసం తిప్పుతూ టీడీపీ రానన్నాడు, ఎమ్మెల్యే మా పార్టీ వాడు కాదని కాపాడుకునే విధానంలో ఉన్నారు కానీ ఏ పార్టీ వాడైనా శిక్షిస్తామని ఎందుకు చెప్పట్లేదంటూ వాళ్ళ బంధువులు మాట్లాడటం ఇట్లాంటివన్నీ సాక్షిలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు 5గురిని ఇంకా హత్య చేస్తారని ఈ రషీద్ అని ప్రకటించాడు అన్నటువంటి చెప్తున్నారు. అతని మెంటాలిటీ చూస్తుంటే దొరికిన అతని మెంటాలిటీ కూడా ఆగేటటువంటి పరిస్థితుల్లో కనిపించట్లేదు. చాలా క్రూరంగా కనబడుతున్నాడు. మరి దీన్ని ఏ రూట్లోకి తీసుకెళ్తారు? దీన్ని అదుపు చేయగలరా? లేకపోతే మరిన్ని సవాలు మళ్ళీ రాబోయే 5 ఏళ్లలో ఇతనికి బెయిల్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్కళ్ళంతు చూస్తాడా? చూడాల్సి ఉంది.